वरंगल खानका कादरिया रज़ाकिया हवेली उर्स जागीर में सैयद शाह यहिया पाशा कादरी उर्फ शुएब बाबा की निगरानी में 5 सितंबर 2025 को बाद नमाज जुमा से मगरिब तक ज़ारत निसर मुबारक और जश्न ईद मिलादुन्नबी निहायत अक़ीदत व एहतराम के साथ मुनक़िद होगा। इस रूहानी प्रोग्राम में हज़रत अली पाशा सज्जादा नशीन बारगाह, हज़रत शमशीर बरहना हैदराबाद, हज़रत नवीद बाबा सज्जादा नशीन बारगाह मशुक़ रबानी उर्स जागीर वरंगल समेत दीगर मशाइख़ व उलमाए किराम शरीक होंगे। मरूफ उलमा खुसूसी खिताबात फरमाएंगे जबकि निज़ामत अजीज़ सलीम अंजाम देंगे। इस मौके पर शुएब बाबा ने प्रेस मैक में पोस्टर की रस्म इजरा अंजाम दी, जिसमें वरंगल BRS कायद सैयद मसूद, सैयद रबानी पाशा कादरी, सैयद मोइन पाशा कादरी, मोहम्मद सादिक, अब्दुल मतीन रफ़ई, प्रोफेसर बुआसिम मूर्ति और दीगर मुअज़्ज़िज़ीन शरीक हुए। हर साल की तरह इस साल भी ज़ियारत आसार मुबारक बाद नमाज जुमा ता मगरिब ज़ियारत के आसार मुबारक की ज़ियारत कराई जाएगी और इस साथ ही साथ इस जलसे आम भी रहेगा, जिसमें मेहमान खुसूसी हज़रत सैयद शाह हैदर हिलालुद्दीन क़ादरी नवीद बाबा साहब सज्जादा नशीन व मुतवल्ली बारगाह हज़रत माशूक़ रब्बानी सानी रहमतुल्लाह अलैहि रुज़ाकी वरंगल आपकी भी तशरीफ़ होंगी। हैदराबाद से हज़रत ख्वाजा हादीउद्दीन चिश्ती अली पाशा साहब गौस पाशा सदर नशीन बारगाह हज़रत शमशीर बरहना नबीर गरीब नवाज़ रहमतुल्लाह अलैह आप भी तशरीफ़ लाएँगे और इसमें खुसूसी खिताब हज़रत मौलाना अलहाज ख्वाजा जाफ़रुल आबदीन साहब का रहेगा और जनाब मुफ्ती शरफुद्दीन साहब इमाम व ख़तीब मस्जिद माशूक़िया और जनाब मौलाना मोहम्मद शफ़ी निज़ामी साहब आपका भी खुसूसी बयान रहेगा और निज़ामत जनाब अज़ीज़ सलीम साहब नक्शबंदी क़ादरी आपकी निज़ामत रहेंगी। इस बाबरकत दिन में पुलिस परमिशन दे या बाद में परमिशन दे जुलूस की, इस जुलूस में नौजवानों से खुसूसी दरख्वास्त करता हूँ कि जुलूस का अदब रखे, डीजे से परहेज़ करे। उलमा इकराम ने डीजे से मना किया है। उलमा इकराम की बात सुने। 5వ తారీఖున శుక్రవారం రోజున మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసు వారు ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో ఆ రోజున ర్యాలీ జరుపుకోవాలని, అదేవిధంగా ఇక్కడ హవేలీలో మాత్రం మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల వెంట్రుకలు గడ్డపు వెంట్రుకలను దర్శనం చేయించడం జరుగుతుంది. ఆసార ముబారక్ అంటారు. దాని దర్శనం ద్వారా కోరుకున్న కోరికలను తీరుతాయని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దర్శించుకున్నట్టు అవుతుందని ఒక నమ్మకం ముస్లింలకు ఉన్నది. ఆ రోజున అంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లో కూడా పండుగ వాతావరణం ఉంటుంది. రంజాన్ బక్రీద్ పండుగలను ఏ విధంగా జరుపుకుంటామో అదే ప్రతి ఇంట్లో కూడా ఈ పండుగను జరుపుకుంటాం. ఎందుకంటే మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం ముస్లిం సమాజానికే ప్రవక్తగా రాలేదు. మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు టోటల్ ప్రపంచ మానవాళికి వారు ఒక ప్రవక్తగా వచ్చిండు. వారు నేర్పిన బాట, వారు చూపిన మార్గం చాలా శ్రేయస్కరం. దాన్ని నమ్ముకున్న వారు ఎవరు కూడా ఇవాళ చెడిపోలేదు, అందరు కూడా బాగుపడ్డారు. ఇవాళ గాంధీ గారు కూడా ఒక సందర్భంలో అన్నారు, మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదో చూపెట్టిన మార్గం, ఆ మార్గంలో గాంధీ గారు కూడా ప్రయాణించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆ రోజు హవేలీలో ఒక జల్సా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దానికి ముఖ్య అతిథులుగా మరి దర్గా పీఠాధిపతి వారు నవీద్ బాబా గారు, హైదర్ హిలాలుద్దీన్ ఖాద్రీ అల్ మారూఫ్ నవీద్ బాబా గారు ముఖ్య అతిథిగా పిలిచేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించిన బర్హానా నబీరా గరీబ్ నవాజ్ రహమతుల్లాహి గారి సజ్జాదా గారు, హజరత్ అలీ పాషా గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మరి ముఖ్య ప్రవచనం అంటే మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను హజరత్ ఖ్వాజా జాఫరుల్ ఆబదీన్ గారు, మౌలానా కౌసర్ మస్జిద్ ఇమాం గారు, వారు మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను భక్తులందరికీ, ముస్లిం సోదరులందరికీ కూడా వివరించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇంకా మౌలానా షర్ఫుద్దీన్ గారు, ఉర్సు జాగీర్ దర్గా ఇమాం గారు, అదేవిధంగా షఫీ గారు, మౌలానా షఫీ గారు, వారు కూడా వారి యొక్క ప్రసంగాలు కూడా ఉంటాయి. ఈ ప్రసంగాల ద్వారా మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను తెలుసుకొని దాని మీద ఆచరించే ప్రయత్నం చేయాలని ప్రతి మానవాళికి మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితమే ఒక దిక్సూచి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది యహియా పాషా కాదరీ గారి సారథ్యంలో, వారి నాయకత్వంలో. ఎందుకంటే ఇప్పుడు దీనికి మేము ఇక్కడ సంబంధించి ఈ ఆసార ముబారక్ ఏదైతే ఉంటుందో ఇది కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఇక్కడ చూపెడతా ఉన్నారు.
గతంలో కమాల్ పాషా గారు కానివ్వండి, స్వర్గీయ కమాల్ పాషా గారు కానివ్వండి, అంతకుముందు వారి పూర్వీకులు ఇక్కడ చూపెడతా ఉన్నారు. దాన్ని వచ్చి దర్శించుకోవాలని సవినంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఎప్పుడైతే ర్యాలీకి పర్మిషన్ ఇస్తుందో ఆ రోజు పాషా గారు చెప్పినట్టు ఎవరు కూడా యువత డీజేలు పెట్టుకొని ఎగురుకుంటా, ఎందుకంటే ఇస్లాం అది నేర్పిస్తలేదు, మనం బోధిస్తలేదు. ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి జులూస్ కనుక తీస్తే దరూద్ షరీఫ్ను పట్టించుకుంటూ ఆ విధంగా శాంతియుత మార్గంలో తీసుకురావాలి తప్ప డీజేలు పెట్టుకొని బండ్లకు సైలెన్సర్లు తీసేసి పట్టని సపోర్ట్ చేసుకుంటూ అది ఇస్లాం చెప్తలేదు. ఇస్లాం ఇక్కడ కూడా దానికి మద్దతు తెలుపదు. కాబట్టి సోదరులందరూ కూడా సహకరించి దర్గా మాషూక్ రబ్బానీ వారి దగ్గర ఏదైతే ఆసార ముబారక్ అంటే హవేలీ రోజు పెడతారు, అక్కడ దర్గాలో రోజు పెడతారు, ఈ రెండింటిని కూడా దర్శించుకొని ఆ దైవ ప్రాప్తిని కలుగజేసుకోవాలని వినియోగించుకోవడం జరుగుతుంది. اللهم صل على محمد وعلى ال محمد وعلى ابراهيم وعلى या इस मिलादुन्नबी के सदक़े में हम तमाम मुसलमानों को इत्तेहाद इत्तेफाक अता फरमाए अल्लाह। विश्व बाबा की दराज़ उम्र फता फरमाए अल्लाह, उसके हर बलाया से महफूज फरमाए। इस खानक़ाह को आबाद और शाबाद रखो। तमाम मिल्लत इस्लामिया से दुआ है कि अल्लाह भाईचारी अमन नसीब अता फरमाए अल्लाह। तमाम बुजुर्गान के सदक़ा हर नसीब अता फरमाए। अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर बिफज़्लि सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफ़ून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाह।